నమస్తే, వెల్కమ్ టు ఎన్కరియర్స్. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 7 ప్రతిష్టాత్మకమైన అవార్డులు సంపాదించిన సంస్థ ఐరిస్ ఫ్లోరెట్స్ ద హ్యాపీ ప్లే స్కూల్. డాక్టర్ యంటమూరి వీరేంద్రనాథ్ గారి మార్గదర్శకత్వంలో 50 బ్రాంచ్లతో దేశవ్యాప్తంగా ఐరిస్ ఫ్లోరెట్స్ ద ప్లే స్కూల్ పేరు ప్రఖ్యాతులు సాధించుకుంది. ఈ స్కూల్ గురించి మాట్లాడడానికి చీఫ్ అడ్వైజర్ డాక్టర్ యంటమూరి వీరేంద్రనాథ్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ తార్లపాటి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశ్రయ అఫ్సర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ప్లే స్కూల్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ద స్టూడియో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో జనరల్గా బేబీ పుట్టిన తర్వాత ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఇంట్లో. ఒక 2 years వచ్చిన తర్వాత పిల్లల్ని వీళ్ళు అల్లరి భరించలేకో, లేదంటే ఇంకా వాళ్ళకి గుడిగుడి మాటలు రావడానికైనా ఈ ప్లే స్కూల్స్ అనేది మనం కొన్ని ఇయర్స్ నుండి మనం చూసాం. అయితే ఎన్నో ప్లే స్కూల్స్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. బట్ ఐరిస్ ఫ్లోరెట్స్ అనే ప్లే స్కూల్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలంటే, లేదంటే కొంచెం మాట్లాడుకున్నా దాని గురించి చెప్పవచ్చు? ఈ ముందుగా ప్లే స్కూల్స్ అనేది ఇంట్లో వాళ్ళని భరించలేక స్కూల్స్ పంపించాము. ఆ రోజులు గన్ ఆర్ దోస్ డేస్. ఇప్పుడు ఈ పిల్లల యొక్క 90% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 5 years లోనే జరుగుతుందంట. సో ఈ ఫార్మేటివ్ ఇయర్స్ లో మనం ఫౌండేషన్ ఎంత గట్టిగా ఇవ్వగలిగితే అంతగా వాళ్ళు ఫ్యూచర్ లో రాణించగలరు. దాని గురించే మన ప్లే స్కూల్స్ లో చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగి దాని కరికులం కానీ, రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ఏజ్ అప్రోప్రియేట్ మెథడాలజీస్ ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి మేము ఒక యూనిక్ కాన్సెప్ట్ డిజైన్ చేసామంట. సో ఆశ్రయ గారు, అంటే there are many play schools, right? How your play school is different from other play schools? Our play school is different actually in a lot of ways. Our play school was designed and designed basically for children's happiness. If you can see our tagline, it says Happy Play School. So we are concentrating on not just the academic development of the children, we are concentrating on every aspect of development of the child, whether it is communication skill development, social skill development, or any other kind of development that is required for the age group of 2 to 5 years. We are designing everything in our school according to that. Our furniture, that is again unique. You've asked me what is unique, so the furniture is unique. We are also concentrating on many activities within the school which are unique to these developmental areas of the school. We have a unique concept of a talking pen, which helps the teachers and the children understand better. So you just have to place the pen on the book and it starts talking of whatever is in the book. That again is one of our unique concepts. A very big unique concept or a unique thing is what Yandamuri Garu gets into our school. He advises us on every level, whether it is our curriculum designing or it is our execution or training. So that is again a very unique thing or special about our school. Sir, అసలు మీతో మాట్లాడడం అనేది ఎంతో మంది వేచి చూస్తుంటారు మీకోసం, మీ అపాయింట్మెంట్ కోసం. అలాంటివి సచ్ గ్రేట్ రచయిత మీరు. సో అలాంటివి అంటే ఇలాంటి బుజ్జి పిల్లల స్కూల్కి మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో పాటు అడ్వైజర్స్ చాలా అవసరం. సో మీరు వీళ్ళతో ఎలా? ఫస్ట్ నా దగ్గరికి శిరీష్ వచ్చి ఇలా కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీలాగే నేను కూడా అడిగానండి, ఇన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్స్ట్రా స్కూల్ ఎందుకని చెప్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, అఫ్ కోర్స్ హీఈస్ ఏ బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కరెక్ట్, హీఈస్ బిట్స్ రాహుల్ సార్. సో ఆ నావెల్ ఐడియాస్ అవన్నీ బాగున్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. బుజ్జి పిల్లలు ఉన్నారు కదా మీరు, ఈ పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని పొడుగ్గా ఎదగాలనుకుంటారు. పొడుగ్గా ఎదగడం అంటే 10th class, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత IIT లేకపోతే IIM. అలా కాకుండా మా కాన్సెప్ట్, ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు వెడల్పుగా ఎదగాలండి. వెడల్పుగా ఎదగడం అంటే ఒక చదువు, ఒక స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ప్లస్ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ, పెయింటింగ్ కానీ, ఇట్లా 3 ఉంటే వీళ్ళకి 10-11 ఏళ్ళు వచ్చేసరికి ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు ఇవి తగ్గిపోయి దే స్టార్ట్ లవింగ్ దెమ్ సెల్ఫ్. ఏమాత్రం టైం దొరికినా విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఆడుకుంటాడు, ఇంకొక పెయింటర్ పెయింట్ వేసుకుంటాడు. ఇలా ఈ పిల్లలు తమని తాము ప్రేమించుకోవటం అనే కాన్సెప్ట్ 2nd year నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మా ఐరిస్ దీంట్లో ఇది. దట్స్ వై ఐ హావ్ నథింగ్ టు డూ విత్ ఐరిస్ ఎక్సెప్ట్ చీఫ్ అడ్వైజర్. ఈ పిల్లల్ని ఎలా బాగా చేయాలి, భారత పౌరులు అంత పెద్ద పదం వాడచ్చో తెలియదు కానీ
ప్రతి మనిషిలోనూ ఇంటర్నల్గా ఇంకో మనిషి ఉంటాడు. ఈ పిల్లలకి మన సిరీస్ చెప్పినట్టు 2 ఏళ్ల నుంచి బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఆపోహ ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. యాక్చువల్గా 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు మనం ఏం ఇన్వైట్ చేస్తే అదే వాళ్ళకి ఇదైపోతుంది, ఆ కాన్సెప్ట్ గుర్తుండిపోయే ఫ్యూచర్. ఓకే ఫైన్. సో వీళ్ళు ఈ ప్లే స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వీళ్ళ లోపల ఎలాంటి గ్రోత్ చూసారు పిల్లలకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని 2 బ్రెయిన్స్ ఉంటాయండి. పెద్దలకు కూడా ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళు సాధారణంగా డాక్టర్స్, ఫిలాసఫర్స్, లిటరీ పీపుల్, ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్ బ్రెయిన్ బాగున్న వాళ్ళు ఇంజనీర్స్, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్, మ్యాథమెటిషియన్స్ అవుతారు. సో ఈ పిల్లల్లో ఏ బ్రెయిన్ బాగుంది అనేది మేము చూపిస్తాం. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూస్తే పిల్లల్లో సృజనాత్మక శక్తి ఏ ఫీల్డ్లో ఉన్నది అనేది వాళ్ళని 3rd ఇయర్ నుంచి మేము అసెస్ చేసేసి వీళ్ళు వాళ్ళకి ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, వాళ్ళ శిరీష్ గారు, మరి వీరేంద్రనాథ్ గారి రోల్ ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? చాలా ఉపయోగపడుతుంది. బేసికలీ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ డాక్టర్ యండమూరి గారు. చిన్నప్పుడు చదివి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళము. సో చాలా ప్రోగ్రామ్స్ సార్తో చేసి చాలాసార్లు మేము డిస్కస్ చేసుకున్నాము. ఎలా ఉంటే స్కూల్ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు కాకుండా ఎలా కొత్తగా ఎలా ఉండాలి అని చాలా రకాలుగా డిస్కస్ చేసుకున్నాము. అలాగే సార్ దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ మాకు వచ్చాయన్నమాట. వాటన్నింటినీ బేస్ చేసుకొని మనం వీ హ్యావ్ డిజైన్ అవర్ ఓన్ ఇంటిగ్రేటెడ్ కరికులం. వరల్డ్ వైడ్ పాపులర్ అయిన 4 టీచింగ్ మెథడాలజీస్ తీసుకొని మేము ఇంటిగ్రేట్ చేసి వీ కేమ్ అప్ విత్ అవర్ ఓన్ యూనిక్ కరికులం. అలాగే యాక్టివిటీస్ కూడా ఏజ్ అప్రోప్రియేట్ యాక్టివిటీస్ డిజైన్ చేసాము. ఏ ఇయర్ లో స్థాపించారు? ఎప్పుడు స్టార్ట్ అయింది? లాస్ట్ 2015 January 24th మనకి హైదరాబాద్ లో లాంచ్ చేసాం. జస్ట్ మనకి ఇప్పుడు 1.5 year అయింది. లాంచ్ చేసిన 1.5 year లోనే మనకి చాలా గ్రోత్, మంచి రెస్పాన్స్ ఉంది పేరెంట్స్ దగ్గర నుంచి. యండమూరి గారు తెలియని వాడు అంటూ లేరు. మనకి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో, కాకినాడ, భారతదేశంలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం. సో సార్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు ఒక స్కూల్ కి, ఒక దీనికి ఆర్గనైజేషన్ అంటేనే ఒక ప్రెస్టీజియస్ విషయం. సో అలాగే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది నాకు. అండ్ ఫస్ట్ 1 year లోనే మనకి 50 పైన 50+ schools వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అనమాట. దాంతోపాటు మనకి చాలా 7 prestigious అవార్డ్స్ కూడా వచ్చాయి లాస్ట్ 1 year లోనే. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ తో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగిందండి? అంటే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు ప్లే స్కూల్ ని పెట్టాలి అని? బికాజ్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఇంకా వేరే ఫర్దర్ ఎన్నో ఆలోచించాలి, బట్ ప్లే స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా ఈ పర్టికులర్ ప్లే స్కూల్స్ ఇండస్ట్రీకి దీనికి కావాల్సిన పని. ఇంకా అదర్ బిజినెస్ మోటివ్ తో వాటితో ఈ బిజినెస్ లో సక్సెస్ కావడం కష్టం. ఆ ప్యాషన్ ఎందే చేయలేరు. సో మాకు కానీ, మా టీం కానీ, మా మిసెస్ రాధిక తుర్లపాటి, షీ టేక్స్ కేర్ ఆఫ్ ది అకాడమిక్స్. అందరికీ ఒక బాగా ప్యాషన్ అనమాట. పిల్లల పెంపకం ఇవన్నీ కూడా మాకు ప్యాషన్. ఆ ప్యాషన్ తో మేము అండ్ వీఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ సిన్స్ లాంగ్ టైం. ఈ బ్రాండ్ ఐరిస్ ఫ్లోరెట్స్ కొత్తగా చేశాం, కానీ ఈ ప్లే స్కూల్స్ లో లాస్ట్ 7 years నుంచి ఉన్నాము. And before that also we are into education. My wife used to work for a missionary schools for about 10 years before marriage, and now she's got about 20 years of experience. Like that, మాకు టీమ్ అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. అండ్ లైక్ యండమూరి గారు, పట్టాభిరామ్ గారు అందరు అడ్వైజర్స్ గా ఉండి మాకు చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. Okay. Well, ma'am, how far are you using the technology in the school? Like, elanti technology use చేస్తున్నారు మీ స్కూల్లో? We at Iris understand that technology is a very integral aspect of any educational institution nowadays. We need to move with the growing technology with the rest of the world. So we have incorporated, like I've already told you earlier, we've incorporated a talking pen that reads all the books, and it helps the teachers and the children teach better and understand better. Apart from that, we also have a 3D audio visual room which has been developed by a doctor himself, and we have consulted doctors before incorporating this into our preschools to see whether it is safe for the children. And the best part is that it is not just fun for the children, it also helps in better concentration. So the children concentrate better, and the retention is also better. Obviously that leads to better understanding, and all this happens through fun. So the pictures keep coming to you, children are looking at those pictures, they understand. And it's safe. Scientifically proven 8 times retention ఎక్కువ ఉంటుంది 3D లో. ఓకే, వెల్ థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఐరిస్ ఫ్లోరెట్స్ గురించి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం మన కెరియర్స్ లో. టేక్ అ బ్రేక్.
శక్తిని పెంచండి. పిల్లలు రోజు భుజించని దేహం శక్తితో మెరవని ఇది ప్రకృతి అద్భుత ఆహారం. గుడ్డుని తినండి, శక్తిని పెంచండి. ఈ రోజు నుంచి చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో ఫిగర్స్ చూడను. CB Hornet 160R, built after you. నిండా అందరు చూడదగ్గ ఫుల్ మీల్స్ లాంటి సినిమా. విషయం ఉత్సాహం గురించి, కళ్ళల్లో మెరుపు గురించి, విషయం లోహం గల ఉప్పు గురించి, విషయం దేశపు నరాల్లోని రక్తం గురించి, ముందుకెళుతూ శిఖరాలను తాకుతూ ఉన్న ఈ దేశపు కొత్త ఉన్మాదం గురించి. విషయం అలసిపోవడం గురించి కాదు, అలసి ఆగడం గురించి కాదు, కానీ ప్రతిసారి విజయపు రుచిని ఆస్వాదించడం గురించి. సమర్పిస్తున్నాం ఆయన్ కూడిన టాటా సాల్ట్ ప్లస్. దీంతో లభిస్తుంది 50% వరకు దైనందిన ఆయన్ పోషణ. టాటా సాల్ట్ ప్లస్, దేశపు ప్రతి నరంలోనూ ఆయన్. టాటా సాల్ట్, దేశపు ఆరోగ్యం, దేశపు ఉప్పు. పౌడర్ టెంపరీ మేకర్ మగవాళ్ల నల్లని ముఖంపై కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్ చెమట రాకుండా ఆయిల్ లేకుండా చేసి లాంగ్ లాస్టింగ్ తెలుపు ఛాయనిస్తుంది. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ 5 యాక్షన్ ఫేర్నెస్. నువ్వు నా టీం, నేను కెప్టెన్, నువ్వు ప్లేయర్. ఇప్పుడు నువ్వు ప్లేయర్ అండ్ ఐఎమ్ ద కెప్టెన్. నిన్న అసలు ముట్టుకోను, ఇంకా ఈ బాటిల్ నువ్వే నాకు ఇస్తాను. డాలర్ ఉంటుందో వాడితో ఎవరు ఛాలెంజ్ తీసుకోరు. డాలర్ బిగ్ బాస్ ఫిట్ గా ఉంది బాస్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ కెరియర్స్. సార్, అంటే చిన్నపిల్లల్లో మన ప్లే స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్ని వదిలి మిస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో అంత ఆ పరిపక్వత అప్పుడే వస్తుందంటే జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ 3-4 days కొంచెం ఇది ఉంటుందండి. దాని తర్వాత ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు వెళ్ళిపోతామా స్కూల్ కి అని అంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అది గ్రూప్ ఇది కదా. ఇంట్లో ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చాయి, 1 or 2 people ఉంటారు. ఎల్డర్ బ్రదర్ స్కూల్ కి ముందు వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ తో తొందరగా డోంట్ మిస్ ఎనీథింగ్. ఓకే, సో వీళ్ళు పిల్లల్లో అలాంటి మిస్సింగ్ ఇది లేకుండా ఎలాంటివి క్రియేట్ చేస్తున్నారు? వీళ్ళ స్కూల్ మీద ఏం అబ్జర్వ్ చేశారు? అది బెటర్ పర్సన్ షీ హ్యాస్ టు టెల్ హౌ ది అట్మాస్ఫియర్ ఇస్ క్రియేటెడ్. బట్ బిఫోర్ షీ స్టార్ట్స్ నేను పాయింట్ చెప్దాం అనుకున్నానండి. ఇప్పుడున్న పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ బాగా ఎక్కువ ఉందండి, ఇంత ముందులా కాదు. దీస్ పీపుల్ హ్యావ్ టు కంపీట్ విత్ చాలా మంది. ఇప్పుడు నోయిడా, ఢిల్లీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో, ఇక్కడ మెట్రోపాలిటన్ హైదరాబాద్ లో ఉండే హైఫో సొసైటీ పిల్లలతో ఒక బీటెక్ అయిన తర్వాత ఎంబీబీఎస్ ఎప్పుడోసారి వాళ్ళతో పోటీ పడాలంటే ఈ ఏజ్ నుంచే వాళ్ళకి ఆ టీమ్ స్పిరిట్, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పాలండి. చాలా మంది అనుకుంటారు 10th class వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కాదండి, ఇక్కడ నుంచే నేర్పాలండి. నేను సిఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ కి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాల్సి వస్తే బ్యాంక్ వెళ్ళి కడితే నాకు 3 weeks తర్వాత అక్కడ నుంచి ఉత్తరం వచ్చింది ఢిల్లీ నుంచి, నాకు డ్రాఫ్ట్ పంపించలేదు, బ్యాంక్ వాడు ఇచ్చిన రసీద్ పంపించామని. ఆ ఏజ్ లో కూడా నాకు రసీద్కి డ్రాఫ్ట్ కి తేడా తెలియదు. అంత రూరల్ ఏరియాస్ నుంచి వచ్చాము మేము. అలా కాకుండా ఇప్పుడు ఈ ఐరిస్ లో మేము ఏం చేస్తున్నామంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, లోపల ఒక సేల్స్ బాయ్ కూర్చుంటాడు, హీఈస్ హార్డ్లీ 4 years old. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి, ఒక అమ్మాయి రసీదు రాస్తూ ఉంటుంది. దెన్ దే హ్యావ్ టు గో టు ఒక చెక్క పెట్టితో చేసిన ATM మిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళకి 3rd year 4th year నేర్పిస్తే బోర్ లైఫ్ సేవ్ అయిపోతుందండి వాళ్ళకి. అది కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఐరిస్. ప్రాక్టికల్ గా మొత్తం అన్ని ఇంకా రోల్ ప్లేస్మెంట్, బేసిక్ గా రోల్ ప్లేస్మెంట్ టు ఇంప్రూవ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టు డీల్ విత్ ది డే టు డే social skills as well. In fact, our infrastructure itself has been created keeping all these things in mind, like I told you. So we believe that when a child comes in, there are certain things you need to keep in mind to keep the child happy, as you've asked, or to keep him comfortable and wanting him to come back the next day also. So one is the infrastructure that you create, the atmosphere. That also involves the kind of training you give your teachers, mates, people who will interact with the children,
take care of the children, hold their hand. These are little things that we have paid attention to. The painting of the schools. Like he said, rightly said, that you need to train the children for life. Okay. To go on to the next level. So we have role play areas created for children. You have an atmosphere that is just like home, created in one corner of our school also, so that they feel comfortable. Okay. We teach a lot of things there for the children as well, whether it is to do with the kitchen area. What are the activities you are showing them? We have activities directed to different aspects of children. For social skill development of the children, we have created an area where we even teach the children how to greet guests. Okay. Now, for all of us, we know that we've been taught since our childhood that guests come from God. Okay. So it is a very important aspect of Indian culture itself. Yeah. So we teach the children how to greet guests when they come, how to behave in front of guests, how they eat. You know, these little social skills is one thing that we take care in terms of activities. Then we concentrate on the creative aspect of a child. So we have special areas created for painting for children, drawing for children, for the creativity to come out. Then, last but not the least, we are concentrating on the independence development of the child and also on the communication skill development. Okay. So over there we have created a big stage area. You know, it looks like a larger than life area where 20 children are sitting. One child is standing on the stage and he has to face them and speak. So maybe in the beginning, you know, it takes 1 or 2 days to even say his name, but as the days go by, the child is able to face so many children. So he overcomes stage fear. So these are also activities that we incorporate. Every little aspect of a curriculum has an activity incorporated with it, with Montessori tools, teaching aids. Recently, sir had asked one of us, what do you do for taste and smell for children? So we have a separate sensorial development for children. So whether it is relating to mathematical concept or literature, we have different activities. ఐరిస్ దీంట్లో వీళ్ళు పిల్లలు కూర్చున్నప్పుడు రకరకాల గోడలకు పెయింటింగ్స్ వేశారు కదండి. అప్పుడు నేను అడిగాను, ఓన్లీ దీనికే ఎందుకు, మంచి సువాసన కూడా దిస్ ఇస్ ద కార్టెక్స్ గ్రూప్. సో వాళ్ళకి స్ప్రే చేసేయండి, మార్నింగ్ మధ్యాహ్నం కూడా మంచి స్మెల్ స్ప్రే చేస్తే కాన్సెప్ట్ అంత మైన్యూట్ గా ఏ స్కూల్స్ లో చేయరండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చాలా స్కూల్స్ లో ప్లే స్పేస్ ఉండదండి. నేను చాలా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే తప్పకుండా అవుట్ రూమ్ బయట, ఇంటి బయట ఒక చిన్న గ్రౌండ్ లాగా ఉండకపోతే అసలు ఆ ఇల్లు తీసుకోవద్దని చెప్పాను. సెకండ్ పాయింట్. మూడో పాయింట్, మీరు బెన్హర్ అలాంటి సినిమాలు చూస్తే, రోమన్ సినిమాలు చూస్తే పెద్ద పోడియంస్ ఉంటాయి. అలాంటివి తప్పకుండా క్రియేట్ చేసి ఒక హాల్లో చిన్న కూర్చోబెట్టి వీళ్ళందరూ కూర్చోబెట్టి అక్కడి నుంచి వాడు రోమాన్స్ అని మాట్లాడుతారు చూడండి. ఆ లైఫ్ లో స్టూడెంట్ ఇంతమందికి వెనకాల మళ్ళీ స్క్రీన్ లో కూడా జనం ఉంటారు అన్నమాట. అంటే వాడికి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే 1,00,000 మందికి తన స్పీచ్ ఇస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేసాం. ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఇండియాలో ఏ స్కూల్లో కూడా చేయకుండా చేస్తున్నాడు. ప్లస్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మామూలు చిన్న ఏరియా కాకుండా ఎంత ఖర్చు అయినా పర్లేదు పెద్ద ఏరియాలో గేమ్స్ ప్లే చేయండి. మధ్యాహ్నం కూడా దే హ్యావ్ టు కంపల్సరీగా ఒక అరగంట నిద్రపోవాలి. ఇలాంటివన్నీ. వాట్ ఆర్ ద స్కూల్ టైమింగ్స్ అండి అసలు? Normally for play group and nursery, basically it is from 9 to 12:30. For PP1 and PP2, it is up to 2 o'clock. Up to 2 o'clock. ఓకే. ఇప్పుడు నార్మల్ గా సార్ ఎన్నో ప్లే స్కూల్స్ మనకు గల్లీకి వచ్చేసాయి. పక్క గల్లీలో ఒక 2 ఉంటాయి, ఇంకో నెక్స్ట్ లైన్ వెళ్తే ఇంకో 2 ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ టు బి ఫ్రాంక్ టు సే ఆల్ ఆర్ కమర్షియల్. సో ఎక్కువ కమర్షియల్ బేస్డ్, అంత చిన్న పిల్లలకే హై అమౌంట్ దే ఆర్ యూనో పేయింగ్. అయినా కానీ తల్లిదండ్రులు ఆలోచించకుండా పే చేస్తున్నారు, జాయిన్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు ఐరిస్ మనకు కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు? పే స్ట్రక్చర్ ఎంతవరకు వీళ్ళు కన్సెషన్స్ ఇస్తారు, ఎలా చేస్తారు? నేను ఇన్సిస్ట్ చేసింది నా మెంటాలిటీ తెలుసు కాబట్టి అందరికీ తప్పకుండా మన దాంట్లో కొంతమంది అన్న పూరికి కొంచెం బాగా కన్సెషన్ ఇవ్వాలని ఒకటి ఇన్సిస్ట్ చేశాను. అంతవరకు ఫీకి సంబంధించిన నా యొక్క ఇదండి. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను బిఫోర్ టేక్ టు హిమ్. ప్రతి పిల్లవాళ్ళలో వాచర్ అండ్ పెర్ఫార్మర్ అని 2 ఉంటారండి. మేము ఇప్పుడు ఈయన చెప్పింది ఒక 3D ఒక ఆడిటోరియం లాగా పెట్టాం చిన్న రూమ్స్ లో. దాంట్లో రకరకాల పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్, అంటే నువ్వు పిక్చర్ చూస్తావా, నువ్వు పిక్చర్ తీస్తావా, ఇదే కాన్సెప్ట్ అండి. నీకు 16 ఏళ్ళు వచ్చేసరికి పెద్ద హీరో వాల్ పోస్టర్ దగ్గర నీ ఫోటో వేసుకొని దాని ముందు నిలబడి ఫోటో తీసుకునే మనస్తత్వం డెవలప్ చేయకుండా నీ ఫోటో వాల్ పోస్టర్ గా ఎలా అవ్వాలనే మనస్తత్వం ఈ పిల్లల్లో 7-8 వచ్చేసరికి వీళ్ళలో డెవలప్ చేస్తే దే బికమ్ పెర్ఫార్మర్స్. అలాంటి కాన్సెప్ట్ మీద ఇన్సిస్ట్ చేస్తున్నాను నేను. నౌ రిగార్డింగ్ ఫీజ్ స్ట్రక్చర్ హీ విల్ టెల్. సో సార్ అన్నట్టుగా
పిల్లలకు అలాంటివే క్రియేట్ చేస్తున్నారా మీరు? ఆబ్వియస్లీ ఫస్ట్ బేసిక్గా ఐరిస్ పుట్టిందే ఆలోచన నుంచే. సార్తో చాలా డిస్కషన్స్ ఇచ్చి సో ఆ ఆలోచన నుంచి పుట్టిన ఇదే ఐరిస్ ఫ్లోరెట్స్. సో దీంట్లో డెఫినెట్గా చాలా వాల్యూ యాడెడ్ ఉంటుంది పేరెంట్స్కి. ఫీజు ఎక్కువ అనేది ఈ మనం కొంచెం ఇలాంటి అట్మాస్ఫియర్స్ ఇవన్నీ క్రియేట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ది ఇప్పుడు నార్మల్గా ఉన్న ప్లే స్కూల్స్ అందుబాటులో ఉన్న ఫీజులోనే ఉన్నాయి. దట్ డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అగైన్ మనకి ఒక టౌన్లో ఉన్న ఫీజు వేరు ఉంటుంది, సిటీలో ఉన్న ఫీజు వేరు ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అందరికి రీచబుల్ దీంట్లోనే ఫీజు ఉంటుంది. ఓకే, సో హౌ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? We have a transport facility, ma'am, and we have taken lot of safety measures in the transport as well. Like మాకు GPS tracking system ఉంటుంది, and then made compulsory a female attender will be there in the transport system, ma'am. Okay. ఒక చైల్డ్ ఉన్నా 10 మంది చిల్డ్రన్ ఉన్నా ఇద్దరున్నా she will accompany them, and we have a door-to-door పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ. పికప్ పాయింట్స్ డ్రాప్ పాయింట్స్ లో అలా రోడ్ మీద వదిలిపెట్టే ఏజ్ పిల్లలు కాదు, వీళ్ళు చిన్న పిల్లలు, బేసిక్గా 2 to 5 years చిల్డ్రన్. సో డోర్ టు డోర్ కంప్లీట్ హ్యాండింగ్ ఓవర్ ఫెసిలిటీ ఉంటుంది. Even to hand over the child, we have special ID cards for the person, whether it is a parent or whoever it is who's picking the child. We have ID cards to identify whether the right person has been handed over the child or not. So we are very careful about these things because they're very small children. Sometimes parents కాకుండా guardians వస్తూ ఉంటారు. So if they don't have that authorized cards లేకపోతే we will not hand over them. Again we'll check with the parents. So అలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాళ్ళ బాబాయ్ని అంకుల్ని అని చెప్తే హ్యాండ్ ఓవర్ చేయడం. We are ready to keep the child in school also. Wait for the parent to come, but we will not hand over the child to anybody who is not authorized. ఓకే, సో నేను ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్నో ప్లే స్కూల్స్ వచ్చాయి, బట్ ఐరిస్ ఫ్లోరెట్స్ లోనే పిల్లల్ని జాయిన్ చేయాలి అనడానికి మీరు పేరెంట్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు? ఏమని చెప్పొచ్చు? బేసిక్గా ఐరిస్ లో వీ హ్యావ్ టూ మెనీ యూనిక్ థింగ్స్. యాజ్ ఐ టోల్డ్, లైక్ మేడం చెప్పినట్టుగా కూడా 5 innovative learning centers ఉన్నాయి. Like 3D audio visual room is a completely unique concept. Normally you will not find in any other play schools. And then Little Picasso and Art and Craft Center. And then we have a organic farming concept also in our schools. We want to bring children close to nature అన్నమాట. ఎనిమిది గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతిని ప్రేమించండి, అవే ఇన్స్పిరేషన్ తో చేసినవి ఇవన్నీ కూడా. సో వాళ్ళ చిన్న చిన్న సాప్లింగ్స్ చేయించడము అన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఒకటి. అది నార్మల్ గా నాకు తెలిసినంత వరకు ఏ ప్లే స్కూల్లో కూడా ఇంతవరకు ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హైయర్ క్లాసెస్ లో మేబీ సంథింగ్ స్పెషల్ గా వాళ్ళకి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పిక్నిక్స్ ద్వారా చూపిస్తున్నారు తప్పితే సొంతంగా స్కూల్లో అయితే లేదు ఫార్మింగ్ ఇదంతా కూడా. దాని తగ్గట్టుగా ఉన్న బిల్డింగ్స్ మేము చూసుకుంటున్నాం. సార్ చెప్పినట్టుగా మినిమం ప్లే ఏరియా, మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కి కొంత ఫెసిలిటీ, ఇవన్నీ ఉన్న బిల్డింగ్స్ చూస్ చేసుకుని అక్కడ కాంప్రమైజ్ కాకుండానే మేము చేస్తున్నాం. ఓకే, హౌ అబౌట్ ది స్టాఫ్ మ్యామ్? స్టాఫ్ అంతా ఎలా ఉన్నారు? లైక్ టీచింగ్ ఇదంతా ఎలా, టీచింగ్ మెథడాలజీస్ ఎలా ఉన్నాయి? What we do is actually, when you say staff, for us staff means teachers, the teaching staff and also the non-teaching staff. Okay. So whenever anybody says staff of the school, we are considering all of them. So that is again a very unique thing that I feel that we have in our schools, is we pay equal importance to development and training of all these different levels of staff in our school. We have 4 major teaching methodologies, world famous. There's Reggio Emilio, Montessori, and then there is project based, and then there is multiple intelligence, which is our last one. All these 4 together combined give us Iris Power Learning. That is the name we have given it. Okay. So we train the teachers, and we also give them training manuals. We started by giving them matter. Then we conduct workshops for them throughout the year, bi-monthly. We also are in regular touch with the teachers because we go and we have regular checkings of how the training is going on and how they are carrying forward with the children. Then comes to the main thing that I said is the distinguishing factor for our schools. We have actual training modules, manuals and training workshops for the maids and the helpers and the drivers. Okay. And the security guard as well. How they are to dress, how they are to hold a hand of a child also. Okay. So we teach them a simple thing like don't hold the hand here because the child feels as if you're dragging him. He doesn't know where he's going. Instead of that, hold like this. So that shows trust, love, and the child will be more comfortable with you. We teach them also how to talk to the children. We teach them language, English language, so that they can learn from these staff members also. So training for us, for our staff,
teaching and non-teaching is one of the most important things we feel in any school. So we undertake that on regular level. Okay, fine. So finally, మరి ఐరిస్ లో ఐరిస్ లో మీ పిల్లలు ఎందుకు చేరాలంటే పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వడం కాదు నా క్వశ్చన్. పేరెంట్స్ కి ఏమని చెప్తున్నారు, మీ పేరెంట్స్ కి ఏమని సలహా ఇస్తారు? పేరెంట్స్ కి గారాబం వేరు, ప్రేమ వేరండి. ప్రేమ అంటే పిల్లలకి ఏది అవసరమో అది ఇవ్వటం, గారాబం అంటే పిల్లలకి ఏది అనవసరమో అది ఇవ్వటం. ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 మోటార్ బైక్ కొనిపెట్టడం, ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 కార్ ఇలాంటి గారాబం మానేసి ప్రేమగా చూసుకోమని అడ్వైజ్ ఇస్తానండి. ఐరిస్ లో జాయిన్ అవ్వడానికి మీరు పేరెంట్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ ఒకటి పెట్టమని చెప్తున్నా, చిన్నది మినీ స్విమ్మింగ్ పూల్. చాలా మంది పిల్లలకి హైడ్రోఫోబియా ఉంటుంది, నీళ్ళంటే భయం ఉంటుంది, అది పోతాయి. తర్వాత చిన్నపిల్లలు కొన్ని వర్షంలో తడిగా జలుబు చేస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్ థర్డ్ ఇయర్ నుంచి వచ్చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ యాజ్ ఇట్ ఈస్ గా డెవలప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ స్కైప్ సిస్టమ్. అంటే ఒక అమ్మాయి బ్యాంక్ లో పనిచేసుకుంటుంది, కొడుకు ఇక్కడ ఉన్నాడు, 3 ఏళ్ల కొడుకు, వాడికి చూడాలనిపించింది. పిల్లడు ఏం చేస్తున్నాడు, కాంటాక్ట్ చేసి చూసే సిస్టమ్ ఒకటి, ఇది బాగుంటుంది. అన్నిటికీ ముఖ్యంగా చిన్న ల్యాండ్ పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పాడు కదా, ఆ మొక్కలు వేయటం వల్ల వాళ్ళకి నేచర్ తో బాగా ఇది డెవలప్ అవుతుంది. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కనెక్టివిటీ బాగుంది. ప్లస్ చిన్న మొక్క 1 year ఉంటాడు కదా, ఆ 1 year లో ఇంత మొక్క ఇంత అవుతూ ఉంటే ఈ ఐడెంటిఫైస్ తన గ్రోత్ ని దాంతో ఐడెంటిఫై చేసుకుంటాడు, ఆకులు రావటం అని. ఈ 4 కాన్సెప్ట్స్ చాలండి ఒక కొత్త స్కూల్లో కొత్త కాన్సెప్ట్. మీ అడ్వైజరీతో వీళ్ళు ఇంకా దే హావ్ గాట్ 7 awards, మేబీ వాళ్ళు 50-100 awards కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. లాస్ట్ వీకెండ్ ఢిల్లీలో బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ ఆఫ్ ప్రీ స్కూల్ ఆఫ్ ది ఇయర్ తీసుకున్నాము. శివకేరా గారు వచ్చారు ప్రోగ్రామ్ కి. శివకేరా గారు చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. గ్రేట్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ స్టూడియో. ఇది కెరియర్స్. మరి మీ బుజ్జి పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ డెఫినెట్ గా బాగుండాలి అంటే వాళ్ళ ఎదుగుదలతో పాటు వాళ్ళ ఫ్యూచర్ ని మీరు కళ్ళారా చూసుకోవచ్చు. డెఫినెట్ గా ఐరిస్ ఫ్లోరెట్స్ లో జాయిన్ చేస్తే కనుక అండ్ కీప్ ఇన్ టచ్. మీకు కింద స్క్రోల్ అయిన నంబర్స్ కి డెఫినెట్ గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. జానీ బాయ్ రైట్ కి వెళ్దామా? మార్నింగ్ మెయిల్ చేసింది సార్. థ్యాంక్ గాడ్. చూసావా, రైట్ లో ఉన్నా కానీ బాస్ జానీ లోడ్ ఎందుకు తీసుకుంటావు? నువ్వు రోడ్ మీద ఉన్నప్పుడు తీసుకోవాలి సరికొత్త సామ్సంగ్ గెలాక్సీ J7 విత్ S బైక్ మోల్డ్, డైమండ్ కట్ మెటల్ ఫ్రేమ్ మరియు సూపర్ AMOLED డిస్ప్లే. ఇది వరకు ఎన్నడూ లేనంత మెరుగ్గా దాన్ని చేస్తుంది. ది ఆల్ న్యూ గెలాక్సీ J7 అండ్ J5 ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫ్లిప్కార్ట్. ఈ రోజు నువ్వు చాలా లక్కీ. నేను జనరల్ గా ఆటోలో ఫిగర్స్ చూడను. పౌడర్ టెంపరీ మేకర్ మగవాళ్ల నల్లని ముఖంపై కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్ చెమట రాకుండా ఆయిల్ లేకుండా చేసి లాంగ్ లాస్టింగ్ తెలుపు ఛాయనిస్తుంది. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ 5 యాక్షన్ ఫేర్నెస్. నిండా త్రూఫు అందరూ చూడదగ్గ ఫుల్ బీల్స్ లాంటి సినిమా. నేనైతే నా డైజెస్టివ్ బిస్కెట్ ని మార్చుకున్నాను సన్ ఫీస్ట్ ఫార్మ్ లైట్ డైజెస్టివ్ కి. మీరెప్పుడు మారుస్తున్నారు? మామూలు డైజెస్టివ్ లో ఉంటుంది సగం కన్నా ఎక్కువ చక్కెర ఇంకా మైదా, అయినా చేస్తుంది హెల్దీ అయ్యే వాగ్దానం. సన్ ఫీస్ట్ ఫార్మ్ లైట్ డైజెస్టివ్ ఆల్ గుడ్, నో యాడెడ్ షుగర్, నో మైదా, ఇంకా హోల్ వీట్ ఫైబర్ తో చేయబడింది. సన్ ఫీస్ట్ ఫార్మ్ లైట్ డైజెస్టివ్ ఆల్ గుడ్ ఫ్రమ్ ITC. పారగన్ స్కూల్ షూలు అన్ని రీటైల్ షాపులలోనూ లభిస్తాయి. పారగన్ భారతదేశపు అతి పెద్ద పాదరక్షల తయారీదారులు. సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. మరి ఎడుతుకు వేస్తే ఓకేనా? Yoga is a wonderful discipline. It makes me feel confident and competitive. Practice yoga, it will make you feel free and relaxed. June International Day of Yoga. Yoga, live life to its full potential. దయచేసి మీ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని టైం వేస్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోండి. బయట యూజర్ ఫ్రెండ్లీ. ఎదిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది.